స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ముందుగా రెండు విషయాలపైన పట్టు సాధించాలి. నెంబర్ 1 కాన్ఫిడెన్స్, నెంబర్ 2 పేషెన్స్. ఈ రెండింటికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ని ఈ రోజు మీకైతే చూపిస్తాను. మార్కెట్ ఓపెన్ అయిన కాసేపటికే అకార్డింగ్ టు నా స్ట్రాటజీ ప్రకారం పీఈలో ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఎంట్రీ తీసుకున్న కాసేపటికే నాకైతే స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ నా స్ట్రాటజీ ప్రకారం పీఈలో మంచి ర్యాలీ వస్తుందన్న అవకాశంతో నేను మళ్ళీ ఇంకొక ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి నా టార్గెట్ వచ్చేసి 80 పాయింట్స్. కానీ ఎప్పట్లాగా ఈ రోజు 1:3 కాకుండా నా స్టాప్ లాస్ ని ట్రయల్ చేస్తూ ఎంతవరకు బుక్ చేసుకోగలనో అంతవరకు బుక్ చేసుకుందామని అయితే ప్లాన్ చేశాను. అనుకున్నట్టుగానే పీఈలో మంచి ర్యాలీ అయితే వచ్చింది. 1:3 అయితే హిట్ అయిపోయింది. ఆ తర్వాత నా స్టాప్ లాస్ ని ట్రయల్ చేయడం స్టార్ట్ చేశాను. ఓవరాల్ గా ఈ రోజు 80 పాయింట్స్ బుక్ చేసుకోవాలి. బట్ నాకు వర్క్ ఉండటం వల్ల నేనైతే 45 పాయింట్స్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఈ రోజు 30 పాయింట్స్ కాకుండా 45 పాయింట్స్ బుక్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే నా స్ట్రాటజీ పైన నాకున్న కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా పీలో ర్యాలీ వస్తుందన్న ఉద్దేశంతో నేను ఎంట్రీ తీసుకోవడం, అక్కడ నుంచి 45 పాయింట్స్ ని బుక్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ మార్కెట్ ఎలా ఉందో ఓపెన్ అయితే చేశాను. అకార్డింగ్ టు నా స్ట్రాటజీ ప్రకారం మళ్ళీ పీలో ఒక ఆపర్చునిటీ అయితే దొరికింది. అయితే ఈసారి నా టార్గెట్ అనేది జస్ట్ 1:2 మాత్రమే, అంటే 20 పాయింట్స్ మాత్రమే. ఫస్ట్ నేను పీలో ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. బట్ ఇక్కడ నుంచి కొంచెం అయితే ర్యాలీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మళ్ళీ నేను రీ ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను. అయితే మార్నింగ్ 45 పాయింట్స్ బుక్ చేసుకోవడానికి నాకు జస్ట్ మినిట్స్ టైం పడితే ఈసారి నాకు 20 పాయింట్స్ హిట్ కావడానికి నేను దగ్గర 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. సో 1 అవర్ ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే నా స్ట్రాటజీ ప్రకారం ఖచ్చితంగా ఇక్కడ 20 పాయింట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఓపికగా నేనైతే వెయిట్ చేశాను. చివరికి 20 పాయింట్స్ అయితే నేను బుక్ చేసుకున్నాను. ఓవరాల్ గా నేను 4 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. అందులో 2 స్టాప్ లాస్ హిట్ అయినాయి, 2 టార్గెట్ అయితే హిట్ అయినాయి. స్టిల్ ఇప్పటికి నేను 8% చేంజ్ ప్రాఫిట్ లో అయితే ఉన్నాను. సో మన స్ట్రాటజీ పైన మనకు ఖచ్చితంగా నమ్మకం ఉంటే మనకైతే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మన టార్గెట్ హిట్ అయ్యేంత వరకు మనం పేషెన్సీగా ఉంటే మనం స్టాక్ మార్కెట్ నుంచి మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు. మరి మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఆ కాన్ఫిడెన్స్ పెంచే స్ట్రాటజీ నా దగ్గర అయితే ఉంది. మరి మీరు కూడా మన స్ట్రాటజీని నేర్చుకోవాలనుకుంటే కింద కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కి కానీ, టెలిగ్రామ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ నాకైతే మెసేజ్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకు అక్కడ షేర్ చేస్తాను. మరిన్ని ట్రేడింగ్ కి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన పేజీని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.